రాజశేఖర రెడ్డి టైంలో తీసుకొచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన గొప్ప పథకం ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ వల్ల ఒక పేదవాడికి రూపాయి ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్యం అందజేయటం అనేది అప్పుడు రాజశేఖర రెడ్డి లక్ష్యం. అక్కడి నుంచి ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఒక రకంగా చెప్పంటే తెలంగాణలో కూడా కొనసాగుతూ ఉంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆయన ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. ప్రజల్లో బాగా ఆదరణ పొందిన కార్యక్రమం అది. ఆ కార్యక్రమాన్ని నెమ్మదిగా నీరుగార్చే ప్రయత్నం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు దాదాపు దాన్ని ఎత్తివేసి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రత్యక్షంగా చెప్తే ఎలాంటి విమర్శలు వస్తాయని చెప్పేసి చాప కింద నీరులాగా దానికంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భావ్ చాలా మంచిది, దాన్ని అమలు చేయబోతున్నాం అని చెప్పేసి చిన్న డైవర్షన్ లాంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో ఇంతవరకు కార్పొరేట్ హాస్పిటల్లో జరిగిన వైద్యాల కింద 3,500 కోట్ల రూపాయలు అప్పైనప్పటికీ ఆ అప్పులో గత ప్రభుత్వం చేసింది కూడా కొంత బ్యాలెన్స్ ఉంది. అప్పైనప్పటికీ రూపాయి కూడా చెల్లించలేకపోవడానికి కారణం అసలు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తేయాలని ప్రభుత్వానికి ఆలోచన ఉంది. ఎలా ఎత్తేయాలని ఆలోచిస్తుంది, వాళ్ళకి సరిగా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళే మానుకుంటారులే అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుంది. దాంతో 3,500 కోట్ల రూపాయలు రూపాయి కూడా చెల్లించలేదు. ఇప్పుడు వాళ్ళంతా కూడా ప్రతినిధులంతా సమావేశమై ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చి చెప్తున్నారు, మాకు ప్రభుత్వం ఇంతవరకు రూపాయి కూడా చెల్లించలేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. పోనీ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం, మీరు మాకు సహకరించండి అని చెప్పి మా తరఫున ఏదైనా రిప్రజెంటేషన్ కోరి మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళి మరి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అలాంటి పిలుపు ఇంతవరకు ఎదురు చూసినా కూడా రాలేదు. ఎందుకు రాలేదంటే అందరికీ తెలిసిన నిజమే, ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించడం ఇష్టం లేదు కనుక ఎత్తివేయదలుచుకుంది. వీళ్ళకి అనవసరంగా ఆప్షన్ ఇవ్వకూడదు, పేమెంట్ చేయకుండా ఉంటే వాళ్ళే ఆపేస్తారనే ఒక ధోరణితో ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ కార్యక్రమాన్ని వాళ్ళు ఈ పాటికి దాదాపు ఆరోగ్యశ్రీ అనేది ఎత్తివేసినట్టే. ప్రభుత్వం చెప్పకపోయినా ఇండైరెక్ట్గా అందరూ తెలుసుకోవాల్సిన నో ఆరోగ్యశ్రీ ఇక నుంచి. అయితే ఆరోగ్యశ్రీ కింద ఇన్ని వేల కోట్లు కార్పొరేట్ హాస్పిటల్కి సమర్పించే ప్రభుత్వం ఒక సాధారణ వైద్యశాలని కట్టడం విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. కనీసం సాధారణ వైద్యశాలన్నా ఆ డబ్బుతో కట్టి సాధారణ పేద ప్రజలకి సాధారణ వైద్యం అంటే జ్వరాలు ఇట్లాంటి చిన్న చిన్న వైద్యాలకైనా అందుబాటులో తీసుకురావడం మంచిది. తద్వారా ప్రభుత్వం ఆ పెద్ద విమర్శ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ అనేది చాలా మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమం తెలంగాణలో కేసీఆర్ చాలా కాలం దాన్ని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు దాన్నైనా తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకురావడం అన్న మంచి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయాల్సి ఉంది. సో ఓవరాల్గా ఆరోగ్యశ్రీ అనేది ఇక లేదు.